నమస్తే వెల్కమ్ టు 99 టీవీ స్టార్టప్స్. భారతదేశంలో స్టార్టప్ విప్లవం గురించి మాట్లాడితే బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల పేర్లు ముందుగా వినిపిస్తాయి. కానీ గత 10 ఏళ్లలో ఒక నగరం వేగంగా స్టార్టప్ మ్యాప్ మీద ఎదిగింది. అదే హైదరాబాద్. ఈ ఎదుగుదలకు ప్రధాన కారణాల్లో ఒకటి టీ హబ్. ఇది కేవలం ఒక భవనం కాదు, లక్షలాది యువత కలలకు రూపం ఇచ్చిన వేదిక. కొన్నేళ్ల కిందట యువత వ్యాపారం చేయాలనుకుంటే పెట్టుబడి లేదు, మార్గదర్శకులు లేరు, మార్కెట్ పరిజ్ఞానం లేదు, టెక్నాలజీ మద్దతు లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దాని ఫలితమే టీ హబ్. ఇంతకీ టీ హబ్ ఎలా ఏర్పడింది? దాని వెనుక ఉన్న ఆలోచన ఏంటి? స్టార్టప్లకు ఇది ఎలా సహాయం చేస్తుంది? ప్రపంచ స్థాయికి ఇది ఎలా ఎదిగింది అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం కాబట్టి అభివృద్ధికి కొత్త మార్గాలు వెతికింది. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ రంగంలో ప్రముఖ కేంద్రం. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఐటీ వాతావరణాన్ని ఉపయోగించి స్టార్టప్లకు అనుకూలమైన ఎకోసిస్టమ్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం 2015లో తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ ప్రకటించారు. ఈ పాలసీ లక్ష్యం హైదరాబాద్ను ప్రపంచ స్థాయి స్టార్టప్ కేంద్రంగా మార్చడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక ప్రత్యేక సంస్థ అవసరమైంది. అదే టీ హబ్. 2015లో అధికారికంగా టీ హబ్ ప్రారంభమైంది. ఇది తెలంగాణ ప్రభుత్వంతో పాటు 3 ప్రముఖ విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడింది. అవే హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి, నల్సార్ లా యూనివర్సిటీ. ఈ 3 సంస్థల భాగస్వామ్యం వల్లే టెక్నాలజీ, బిజినెస్, న్యాయ రంగాల జ్ఞానం ఒకే వేదిక మీదకి చేరింది. స్టార్టప్లను ఆలోచన నుంచి విజయవంతమైన వ్యాపారంగా మార్చడం టీ హబ్ యొక్క లక్ష్యం. ఇంతకీ టీ హబ్ అంటే ఏంటి? ఇదొక స్టార్టప్ ఇంక్యుబేటర్. ఇది స్టార్టప్లకు మార్గదర్శనం చేస్తుంది, పెట్టుబడుల అవకాశాలు చూపించి టెక్నాలజీ సహాయం చేస్తుంది, మార్కెట్ కనెక్షన్లు చూపించడంతో పాటు అవసరమైన శిక్షణ కూడా ఇస్తుంది. అంటే ఒక స్టార్టప్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని అంశాలను ఒకే వేదిక మీద అందిస్తుంది. టీ హబ్ ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ లోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో క్యాటలిస్ట్ అనే భవనంలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇది స్టార్టప్లకు ఒక కమ్యూనిటీ సెంటర్ గా మారింది. ఇక్కడ యువత తమ ఆలోచనలు పంచుకున్నారు, వ్యాపార ప్రణాళికలు రూపొందించారు, పెట్టుబడిదారులను కలుసుకున్నారు. చాలా స్టార్టప్లు ఇక్కడే ప్రయాణం మొదలుపెట్టాయి. టీ హబ్ విజయవంతం కావడంతో దాన్ని మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022లో టీ హబ్ ఫేజ్ 2 మొదలైంది. హైదరాబాద్ రాయదుర్గంలో ప్రత్యేక కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రాల్లో ఒకటి. సుమారు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో వేలాది స్టార్టప్లకు పనిచేసే చోటుగా మారింది. ఇక్కడ కోవర్కింగ్ స్పేస్లు, కాన్ఫరెన్స్ హాల్స్, ఇన్నోవేషన్ ల్యాబ్స్, ఇన్వెస్టర్లతో సమావేశాల కోసం ప్రత్యేక కేంద్రాలు ఉన్నాయి. టీ హబ్ పని విధానం చాలా సిస్టమాటిక్ గా ఉంటుంది. స్టార్టప్లను 3 దశల్లో ముందుకు తీసుకువెళ్తుంది. మొదటిది ఐడియా దశ. ఈ దశలో ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. టీ హబ్ ఈ ఆలోచనను వ్యాపారంగా మార్చేలా సహాయం చేస్తుంది. ఇందులో భాగంగా బిజినెస్ మోడల్ తయారీ, మార్కెట్ రీసెర్చ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ నేర్పుతారు. రెండోది ఇంక్యుబేషన్ దశ. ఇక్కడే స్టార్టప్ మొదలవుతుంది. ఆఫీస్ స్పేస్, మెంటార్లు, టెక్నాలజీ సాయం, నెట్వర్కింగ్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఇక మూడోది యాక్సెలరేషన్ దశ. స్టార్టప్ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత దాన్ని పెద్ద కంపెనీగా మార్చేందుకు దోహదపడుతుంది. ఈ దశలో పెట్టుబడిదారులతో సమావేశాలు, మార్కెట్ విస్తరణ, అంతర్జాతీయ అవకాశాలు కల్పిస్తారు. టీ హబ్ పెద్ద కంపెనీలతో కూడా భాగస్వామ్యం చేస్తుంది. మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్, హెచ్ఎస్బిసి లాంటి సంస్థలు టీ హబ్ తో కలిసి పనిచేశాయి. అదే విధంగా ప్రపంచ దేశాలతోనూ భాగస్వామ్యాలున్నాయి. ఇందులో అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ లాంటి దేశాల స్టార్టప్ సంస్థలు ఉన్నాయి. దీంతో భారత స్టార్టప్లకు అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలు దొరికాయి. టీ హబ్ చాలా విజయాలు సాధించింది. టీ హబ్ మొదలయ్యాక స్టార్టప్ మ్యాప్ లో హైదరాబాద్ వేగంగా ఎదిగింది. టీ హబ్ ఇప్పటి వరకు వేలాది స్టార్టప్లకు మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా ఫిన్టెక్, హెల్త్ టెక్, అగ్రిటెక్, ఎడ్యుటెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో స్టార్టప్స్ పెరిగాయి. టీ హబ్ లో ఇంక్యుబేట్ అయిన అనేక స్టార్టప్లకు కోట్లలో పెట్టుబడులు వచ్చాయి. స్టార్టప్లు పెరగడంతో వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడ్డాయి. ఇది యువతకు కొత్త కెరీర్ మార్గాలు అందించింది. ఇప్పుడు టీ హబ్ ను ప్రపంచంలోని ప్రముఖ స్టార్టప్ కేంద్రాల్లో ఒకటిగా గుర్తిస్తున్నారు. అనేక అంతర్జాతీయ సంస్థలు దీనిని ఆదర్శంగా చూస్తున్నాయి. టీ హబ్ ప్రభావం కేవలం స్టార్టప్ల పైనే కాదు, ఇది మొత్తం ఎకోసిస్టమ్ ను మార్చేసింది. యువతలో వ్యాపార ఆలోచన పెరిగింది. ఇప్పటి యువత
యువత ఉద్యోగం కోసం మాత్రమే కాదు, స్టార్టప్ కోసం కూడా ప్రయత్నిస్తోంది. టీ హబ్ కారణంగా పెట్టుబడిదారులు హైదరాబాద్ వైపు ఆకర్షితులయ్యారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్నోవేషన్ ఒక సంస్కృతిగా మారుతోంది. టీ హబ్ భవిష్యత్తులో మరింత పెద్ద లక్ష్యాలు పెట్టుకుంది. వాటిలో ముఖ్యమైనవి ప్రపంచ స్థాయి స్టార్టప్ హబ్ గా ఎదగటం, అంతర్జాతీయ స్టార్టప్లను ఆకర్షించటం, కొత్త టెక్నాలజీలకు మద్దతు ఇవ్వటం. ఒక మంచి ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు, కానీ ఆ ఆలోచనకు సరైన వేదిక అవసరం. అలాంటి వేదికగా నిలిచింది టీ హబ్. తెలంగాణలో ప్రారంభమైన ఈ ప్రయోగం ఇప్పుడు భారతదేశంలో స్టార్టప్ ఉద్యమానికి శక్తినిస్తోంది. ఈ వేదిక నుంచి పుట్టిన స్టార్టప్లు భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్లో కూడా విజయాలు సాధిస్తాయని ఆశిద్దాం. ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమైన స్టార్టప్ రేపటి ప్రపంచాన్ని మార్చే కంపెనీ కావచ్చు.